మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. తాను ఎక్కడా రౌడీజం చేయలేదని, డీకే అరుణ రౌడీజం గురించి పాలమూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు వాకిటి శ్రీహరి. మక్తల్ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై డీకే అరుణతో చర్చకు సిద్ధమని, ఆమె సవాల్ స్వీకరిస్తున్నా అన్నారు వాకిటి శ్రీహరి. వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏం చెప్తారు? రౌడీయిజం గుండాయిజంతో నన్ను బెదిరించాలని చూస్తే నేను ఊరుకోను అంటూ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? రౌడీయిజం గుండాయిజం గత 40-50 సంవత్సరాలుగా ఎవరు చేస్తారని ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అడిగినా కూడా చెప్తారు. వాట్సాప్లో వచ్చిన ఒక వీడియో చూశాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకానికి మమ్మల్ని పిలిచేది నేను కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చెప్తారు, మాకు చెప్తారు. మీ వీలు బట్టి మీరు వస్తారు, మా వీలు బట్టి మేము వస్తాం. ఇదే అమృత్ పథకంలో నీళ్ళ ట్యాంకుల ఓపెనింగ్ మక్తల్ మున్సిపాలిటీలో, అమర్చింతలో, ఆత్మకూరులో హడావుడిగా మీరు చేశారు. అది సెంట్రల్ ఫండ్ కాదు కదా. ఎంపీగా ఉన్నాను, నాకు ప్రోటోకాల్ గురించి తెలుసు. అధికారులను మంత్రి శ్రీహరి ఇన్ఫ్లుయెన్స్ చేసే, నన్ను ఇమ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది నిన్న ప్రెస్ మీట్లో డీకే అరుణ చెప్పారు. అధికారులను, పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారో పాలమూరులో కొంత రాజకీయం తెలిసిన వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు. ఆలోచన చేస్తూ పని చేసుకుంటూ ముందుకు పోతున్నాను తప్ప మహిళల పట్ల గౌరవం లేకని కాదు, మా అరుణక్క పట్ల గౌరవం లేకని కాదు. ఆ రోజైనా ఈ రోజైనా అరుణక్కనే పిలుస్తాం. అంతెందుకు, నేను తోడబుట్టునని కాదు. ఓనాడు ఇదే అరుణక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో ముంపు గ్రామాలకు ప్లస్ డ్యామ్ గురించి చూడడానికి పోయేటప్పుడు సొంత తోడబుట్టినోడే ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే ఆ రోజు ఎవరు నోరు రాలే. మా అరుణక్కని ఇట్లా అంటావా అని చెప్పి సొంత తమ్ముని మీద గలమెత్తి మాట్లాడింది ఈ వాకిటి శ్రీహరిని మా అక్క మర్చిపోయింది. నియోజకవర్గంలో 10-12 వేల మంది సోదరిమణుల పేరు పెట్టి పిలిచి ఆప్యాయతని పొంది వారి ఆశీర్వాదం వల్ల గెలిచొచ్చిన శాసనసభ్యుని నేను. సరే, గతంలో నేను మంత్రి చేసి లేకుండొచ్చు, ఎంపీ కాకుండొచ్చు, కానీ లోకల్ బాడీస్లో కౌన్సిలర్ కెంచి, సర్పంచ్ కెంచి, ఎంపీటీసీ కెంచి, ఎంపీపీ కెంచి, జెడ్పీటీసీ కెంచి, ఫ్లో లీడర్ కెంచి ఒక పార్టీని నమ్ముకొని పార్టీకి కట్టుబడి ఆ పార్టీ కోసమే బతికి ఆ పార్టీలో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని. నాకు కూడా ప్రోటోకాల్ గురించి తెలుసు. అమృత్ స్కీమ్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంబంధించిన నిధుల యొక్క అది. సో దాన్ని మంత్రి హైజాక్ చేస్తున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు. చర్చకు సిద్ధం నేను ఆత్మకూరు చౌరస్తాలో అంటూ నిన్న మీకు సవాల్ విసిరారు. స్వీకరిస్తారా సవాల్ని? ఎందుకు స్వీకరించాం? మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఫండ్ ఇచ్చింది, ఎక్కడికైనా సిద్ధమే. చిన్న 2 లేదా 3 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ విషయంలో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నేనెక్కడా ప్రోత్సహించడం కానీ ప్రేరేపించడం కానీ జరగదు. అది సరైంది కాదు. కానీ ఒక వెనుకబడ్డ జాతులకు సంబంధించిన వ్యక్తి హోదాకు వస్తే ఓర్వలేని తరం అనేది బయటపడిందని అనిపిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మహిళల పట్ల గౌరవంగా బతకడం మాకు సంస్కారం మా తల్లిదండ్రులు నేర్పించారు. సరైన పద్ధతిలో లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మళ్ళీ చేస్తా అంటే అయిపోయే పని. రెచ్చగొట్టే విధానము వాళ్ళకి తెలిసింది, మాకు రెచ్చిపోయేది రాదు, పని చేయడం మాత్రమే వచ్చు. నేను సవాల్ విసినారు కదా, మీరు ఎప్పుడు ఎక్కడ డేట్ ఫిక్స్ చేయండి. మక్తల్ నియోజకవర్గానికి సెంట్రల్ ఫండ్ తెచ్చింది ఎంత మా సోదరిమణి, లేదా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత తెచ్చావు, చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక కుటుంబ సభ్యుల్లాగా పెరిగి ఆమె సొంత సోదరిమణి అని ఆమె పట్ల చాలా మంది నోరు జారితే
నిక్కాసుగా నిలబడి కొట్లాడిన వ్యక్తి వాకిటి శ్రీహరి. సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత, స్టేట్ చేసిన డెవలప్మెంట్ ఎంతనో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంత్రి వాకిట్ శ్రీహరి చెప్తున్నారు. దాంతో పాటుగా తనకు మహిళలంటే చాలా అత్యంత గౌరవం ఉంది. తోబొట్టిన వాళ్ళు వెనుక లేకున్నా నేను వెనుకుండి అర్ణమ్మ నడిపించాను, అలాంటి నేను ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదని మంత్రి వాకిట్ శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్ టీవీ 9.